దేశం మొత్తం స్వాతంత్రం కోసం త్యాగాలు చేస్తున్న సమయంలో ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఈరోజు చదువుతున్నప్పుడు గ్రామాలలో జరిగిన విషయాలు, మహిళల మీద జరిగిన అత్యాచారాలు, ఏ విధంగా పోరాడుతున్న వారి మీద చర్యలు జరిగాయి రజాకారుల ద్వారా అని చదువుతుంటే యాక్చువల్గా అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. అటువంటి సంఘటనలు ఎవరైనా సభ్య సమాజంలో అటువంటివి చేయగలరా అన్నది కూడా ఒక సందేహం కూడా మనకు వస్తుంది. సో ప్రజాపాలకులు ఏ విధంగా ఉన్నా, వాళ్ళు డిక్టేటర్స్ కావచ్చు, లేకుంటే డెమోక్రటిక్ రూలర్స్ కావచ్చు, కానీ వారందరూ కూడా ఎలా ప్రవర్తించాలి అన్న దాని గురించి కూడా మనందరికీ కూడా అవగాహన ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మనం కూడా ఒకానొక సమయంలో నియంతృత్వ పాలనను కొన్ని సంవత్సరాలు చవి చూస్తాం. అందువల్ల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఉందని నేను భావిస్తాను. కాబట్టి ఎప్పుడో జరిగిన కథను ఇప్పుడు ఏంటి రిలవెన్స్ అన్న ప్రశ్న ఎప్పుడు కూడా రాకూడదు. చరిత్ర చదవడం, వాటి విషయాలను అవగాహన చేసుకోవడం, చరిత్ర ఒకవేళ పునరావృతం అవుతే మనం ఎలా ఉండాలి అన్న దానికి ఇప్పటి నుంచే సన్నిహితం అవ్వడం, అటువంటి పరిస్థితి రాకుండా చేయడం కూడా మనందరి బాధ్యత. కాబట్టి ఇటువంటి పుస్తకాలు మనకు అప్పటి కాలాన్ని పరిచయం చేసి ఈ విధమైన పరిస్థితులు మళ్ళా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి కూడా మనం చేసుకోవాలి.